రామ్మోహన్ రావు గారు, ఇంకొక ప్రధానమైన అంశం నిన్న ఏదైతే స్పీకర్ ఓం బిర్లా చెప్పినటువంటి అంశం ఇప్పుడు చాలా వెరైటీగా ఉన్న అంశం ఏంటంటే మహిళల మహిళా ఎంపీలతో ఇటుపక్క ప్రధాని మోదీకి భద్రత లేదు, అందుకే నేనే రావద్దని చెప్పాను సభకు ప్రధాని మోదీ అని అంటే విషయం చెప్తే ఇటుపక్క ప్రతిపక్షాలేమో ఇటుపక్క మా మహిళా ఎంపీలు ఏమైనా తీవ్రవాదుల్లా కనబడుతున్నారంటూ కూడా ఇటు కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంది ఆయన ఎందుకు రావద్దన్నారు, ఏంది ప్రధాని మోదీకి మహిళా ఎంపీలతో వచ్చినటువంటి ప్రమాదం ఏమైనా ఉందండి రామ్మోహన్ రావు గారు? దీని మీద చాలా తీవ్రంగా నేను స్పందించాను. నేను నాకు స్పష్టంగా చెప్తాను అంటే పార్లమెంట్ చీకటి రోజు. ఎందుకు చీకటి రోజు అంటే దాడికి పాల్పడుతున్న సమాచారం వచ్చిందంటే దాని రుజువు అయితే చీకటి రోజు అంటున్నారు కదా. లేదు అంటే ప్రధానమంత్రిని రక్షించడానికి స్పీకర్ ఓం బిర్లా గారే ఈ మాట అన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ మీద నీళ్ళుగా అనుకుంటున్నాను. మీ ఆ మాటకు ఆధారం ఉంటే పార్లమెంట్ లో స్వయంగా ప్రధానమంత్రి మీద దాడి జరిగే పరిస్థితి ఉంది అనుకుంటే శాంతి భద్రత ఎక్కడ ఉన్నట్లెక్కి వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ అంతా మీ చేతిలో. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి మీ చేతిలో ఉన్నారు, శాంతి భద్రతలు మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంటది. రాయబార కార్యాలయం నుంచి మొదలుపెడితే అనేక ఆఫీసులు ఉంటాయి కనుక శాంతి భద్రతలు మొత్తం చీఫ్ మినిస్టర్ ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే మీదే కదా, కేంద్ర ప్రభుత్వందే కదా. పార్లమెంట్ లోపల పూర్తిగా స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. అటువంటి అప్పుడు ఇంత మాట అన్నాడంటే మరి ఆయన మొన్న ప్రతిపక్షాలకు భయపడి ఏది మన మన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మన చివరిగా ప్రసంగించాల్సింది ప్రధానమంత్రి రాలేదు. రాకపోవడానికి కారణాన్ని వెతుక్కుంటూ స్పీకర్ తో మాట అనిపించిందా, లేదు స్పీకరే నిజంగా స్పీకర్ చెప్పింది నిజమైతే మాత్రం పార్లమెంట్ కు చీకటి రోజు అంటారు. ఒకనాడు ముష్కర్లు పార్లమెంట్ మీద దాడి చేస్తున్నారు, చీకటి రోజున అభ్యర్థించారు, కరెక్టే. కానీ వాళ్ళ పార్లమెంటు సాక్షిగా లోపట స్వయంగా ప్రధానమంత్రికే తన ఎంపీలు అంటే తన తరం భేదం ఉండదు. ఎంపీలు అంటే అందరు ఎంపీలే, ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఎంపీలే, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంపీలే. మహిళా ఎంపీలతో, ప్రతిపక్ష నాయకులైన మహిళా ఎంపీలతో మనకు థ్రెట్ ఉందని చెప్పి అన్నాడు కదా, అది రుజువు చేయాల్సిన అవసరం ఉండాలి. రుజువు చేయకపోతే స్పీకర్ది తప్పు, రుజువు చేస్తే మన ప్రభుత్వం తప్పు అవుతుంది. ఎందుకంటే తమను తాము రక్షించుకునే స్థితిలో ఉన్నారా? మరి ఒక ప్రధానమంత్రినే స్వయంగా పార్లమెంట్ బయట కాదు, లేకుంటే ఎక్కడో దేశం సరిహద్దులో కాదు, రక్షించుకోలేని పరిస్థితులు ఉన్నాడు. సరిహద్దుల్లో కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనది, ప్రధానమంత్రిని. మన ప్రధానమంత్రి మన రహీం గారు ఇప్పుడు ఏమవుతుందంటే మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి ఉంటారు. నేనైతే పూర్తిగా నిన్న జరిగిన ఏదైతే ఆయన అంటున్నాడో అది రుజువు కావాలి, లేకపోతే మాత్రం కేవలం దీన్ని ఆయన రాకపోవడానికి ఒక బహానాగా చూపిస్తాం. ప్రతిపక్షాలు విమర్శలు ఎదుర్కోలేకనే రాలేదనే మాట వస్తుంది. రెండవది ఏంటంటే రేణుకా చౌదరి చూసాం కదా, ఆ మధ్యన కుక్కని తీసుకొస్తున్నా లోపల కూడా అన్ని అభి అన్నాడు. అంటే ఏంది, తనను తాను అవమానించుకుంటూ పార్లమెంట్ సభ్యులను అవమానించింది కదా. ఎవరు ప్రెస్ వాళ్ళు అడిగితే బాబో అన్నది. అంటే చూస్తుంటే ఎట్లా ఉందంటే మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా విచారకరం అంటున్నారు. మొన్ననేమో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానాన్ని మొట్టమొదటిసారి 2004లో జరిగితే మళ్ళీ నిన్ననే జరిగింది. అంటే 2004లో మాత్రమే ప్రధానమంత్రి సమాధానం ఇవ్వలేదు, నిన్ననే ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని నిన్న కూడా మోడీ గారు మాట్లాడారు. మొన్న బుధవారం నాడు మాట్లాడలేదు, వాయిదా పడ్డది. ప్రతి 10 నిమిషాల కోసం వాయిదా పడ్డది రహీం గారు. ప్రతిపక్షాలను కూడా దుర్మార్గంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విషయ పరిజ్ఞానం లేకుంటే సరుకు లేకపోతే ఇట్లాంటి విషయాలు వస్తాయి అంటున్నారు. నరవణే పుస్తకం గురించి అదే చర్చ. నేనేమంటాను, ఈ ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది రహీం గారు. ఈ తప్పులను ఎండగట్టే దిశలో వీళ్ళు ఏం చేయాలి, చాలా వరకు నిర్మాణాత్మకంగా కొన్ని ఆధారాలు తీసుకొని చేయాలి. ఇప్పుడు దేశ గౌరవాన్ని, దేశ సమగ్రతను, ముఖ్యంగా సైన్యం మనస్థైర్యాన్ని దెబ్బతీసినట్టే కదా. నిజంగా ఏమైనా ఉంటే కూడా దాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించొద్దు అంటున్నాను నేను. రహస్యంగా ప్రధానమంత్రి కక్షలు జరుగుతుంది, మీరు నరవాణి పుస్తకం కూడా చదవండి, అది ఏం జరిగింది చెప్పండి అన్న. రెండోది ఏమైతుందంటే ప్రతిపక్షం అట్లాగే ఉన్నది, అధికార పక్షం అంతకంటే అట్లాగే ఉంది. చూడండి మీరు మన మకర ద్వారం దగ్గర నిలబడి నిన్న రాహుల్ గాంధీ ఏమంటాడు, గద్దర్ అన్నాడు. ఒక సిక్కు ఎంపీని పట్టుకొని, బిట్టుని పట్టుకొని గద్దర్ అన్నాడు. అంటే ఏమన్నాడు, దేశద్రోహి అన్నాడు. నువ్వు ద్రోహి అన్నాడు. నువ్వు ద్రోహి అంటే నువ్వు దేశద్రోహి అని ఆయన ఎదురుతామని అడ్డంగా నిలబడి, మరి గేటు అడ్డంగా నిలబడి. ఎందుకు వస్తుంది ఇది? గతంలో రాహుల్ గాంధీ గారు చాలా చిల్లర చేష్టలు చేస్తున్నారు. ఎట్లా అంటే కన్ను కొట్టడాలు, చౌకీదార్ చోర్ హాయ్, మోడీలు అందరూ దొంగలే అన్నారు. ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు, నేను స్పష్టంగా చెప్తున్నాను, సుప్రీంకోర్టు అభిశంసించింది. ఇటువంటి మాటలు మాట్లాడకండి, ఇక ముందు బాగుండదు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నారన్నది. అంతేందుకు చైనా వాళ్ళు మొన్న గల్వాన్ లోయలో చైనా మన భూభాగాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్నని డైరెక్ట్ గా విదేశాలకు పోయి అంటున్నారు, మన దగ్గర కూడా అంటున్నారు. అంటుంటే సుప్రీంకోర్టు మందలించింది కూడా రాహుల్ గాంధీని, మీరేమైనా సరిహద్దులో పోయి చూశారా? ఆ
అక్కడ మీకు ఆధారాలు కనిపించినాయి, అక్కడ సర్వే చేశారా, ఎంక్వైరీ చేశారా అని అడిగింది. అంతకంటే ఇంకేం కావాలి? అయితే కూడా మళ్ళీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. అది ఏమైందంటే బయట మాట్లాడితే సుప్రీంకోర్టు మళ్ళీ జోక్యం చేసుకునేదేమో. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. పార్లమెంట్ లోపల ఏం జరిగినా స్పీకర్ చూసుకోవాలి, ఆవరణ లోపల ఏం జరిగినా కూడా స్పీకరే చూసుకోవాలి అధికారం. కనుక కోర్టును ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు పరిస్థితి. బయట మాట్లాడిన వేరు, లోపల మాట్లాడిన వేరు. మళ్ళీ లోపల అదే మాట్లాడుతున్నారు కదా. ఏమవుతుందంటే త్వంశుంటా అంటే త్వంశుంటా అని మీరు అది మాట్లాడితే అదే మనకు మన నిష్కాంత్ దూబే ఏమన్నాడు, మీరు ఒక్క పుస్తకం చూపెడితే నేను 100 పుస్తకాలు చూపెడతా, మీకు వ్యతిరేకంగా, మీ గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా పుస్తకాలు చూపించడమే కాదు మీ మొత్తం కుంభకోణాన్ని బయట పెడతా. దాంతో పాటు ఏమన్నాడంటే, ఒకవేళ గల్వాన్లో మా హయాంలో మీరు భూభాగం పోయిందంటున్నారు కదా, 1962 యుద్ధంలో చైనాతో యుద్ధం తర్వాత మరి మీ తాతగారు ముత్తాత గారు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు ప్రధానమంత్రిగా, అప్పుడు ఎంత భూభాగం అయింది అది తీసుకొచ్చిస్తారా అంటుంది. ఇప్పుడు ఏమైంది, మన భారత పార్లమెంట్ ప్రతిష్ట దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంట కలిపినాం. భారత పార్లమెంట్ భద్రతా దళాల ప్రపంచవ్యాప్తంగా మన భద్రతా దళాల మీరు రాజకీయాలే మాట్లాడుతూ సైన్యం మనస్థైర్యాన్ని దెబ్బతీస్తారు, మన దేశ గౌరవాన్ని భంగపరుస్తారు. చివరికి పార్లమెంట్ లో కూడా స్వయంగా ప్రధానమంత్రికే భద్రత లేదు అని పరిస్థితి. మన పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో మిగతా పార్లమెంట్ ఇప్పటికి ఇంత దుర్మార్గం జరుగుతున్నా మంచి జరుగుతున్నట్టు సమస్య లేదు. ఏదైనా సరే ఇట్లా పరస్పరం విభేదించుకుంటే విధానాల పరంగా పోరాడండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, మోడీ గారు చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల మీద మీరు ప్రశ్నించండి. అది విడిచిపెట్టి పార్లమెంట్ ఎట్లా భంగం కావాలి, పార్లమెంట్ లో చర్చ రచ్చగా ఎట్లా మారాలి అని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తున్నది. దానికి తగ్గట్టుగానే బుల్డోజ్ చేసుకుంటూ మీరు అంటున్నారు, నేను అంటున్నాను 99 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మెల్లమెల్లగా మీ మెజార్టీ పెరుగుతుంది. ఒకనాడు 2014లో మోడీ గారికి వచ్చినప్పుడు మీరు కేవలం 44 సీట్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. తర్వాత 52 సీట్లు వచ్చినాయి 2019కి వచ్చేవారు కన్నా. ఇప్పుడేమో 99కి వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా మీకు దక్కింది. దీన్ని గౌరవించండి, దీన్ని దక్కించుకోండి. కానీ అనవసరంగా చిల్లర వేషాలు వేసి పార్లమెంట్ లో జోకర్ గా మారి ఇవాళ ప్రధానమంత్రికి లేకుండా అధికార పక్షానికి మీరే మద్దతు ఓ రకంగా పరోక్షంగా సహాయం చేస్తున్నారు అంటున్నాడు. అందుకని ఏమవుద్దు, రేపు అన్ని బిల్లులు గిల్టైన్ చేసుకుంటారు. మీరు వద్దన్న అవునన్నా ఇవన్నా మెజార్టీ అయితే ఉంది కానీ వాళ్ళు చేసుకుంటారు. మీరేం చేస్తున్నారు, ఓడిపోతూ వరుసగా 3 సార్లు ఓడిపోవడం వల్ల నిరాశతోని నిస్పృహతోని మాట్లాడుతున్న మాటలు అంటున్నాడు. మీరు నిజంగా గెలవదలుచుకుంటే ప్రజల మనోభావాలను గౌరవించండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఢిల్లీ బహుత్ దూర్ అయి ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్లు. 3 ఏళ్ల దాకా మీరు కృషి చేయండి, ప్రభుత్వాన్ని ఎండగట్టండి. నిజం నిర్మాణాత్మక ప్రతిపక్షం లేకపోతే అసలు రాజకీయమే లేదంటున్నాడు. ఆ పని చేసుకుంటూ 3 ఏళ్ల తర్వాత 99 199 చేసుకోండి మీ ఒక్క పార్టీకి అంటున్నాడు. అది విడిచిపెట్టి 99 మళ్ళీ 19 చేసుకోకుండా పరిస్థితి తీసుకోకండి, తప్ప అంటున్నాను. రాహుల్ గాంధీ సరిగ్గా వ్యవహరిస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హుందాతనం వ్యవహరిస్తున్నాడు. నిన్న మోడీ గారు ఏం చేశారు, మొన్న రానివ్వలేదు. నిన్న పోయి ఏం చేసిండు, నిన్న మొత్తం పార్లమెంట్ సాక్షిగా ధూమ్ చేసేసిండు. ఆఖరికి వ్యంగ్యంగా కూడా మన మల్లికార్జున ఖర్గే గారిని, అయ్యా మీరు వయసు అయిపోయింది, కూర్చొని మాట్లాడండి, నిరసన వ్యక్తం చేయడానికి కూర్చొని చెప్పండి, నష్టం లేదు, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను చెడ్డలు వేశారు. మొత్తం దుమ్ము చేసి పడేశారు. ఏమైంది, మీరు ఒక పని చేసి ఒకటని 10 అనిపించుకున్నారు. దొబ్బల ఏరికి దొబ్బలు పడడం అంటే ఇదే అంటారు. అంటే మీరు తోవలో కూర్చొని మరి మంది దాటుకుంటూ పోతారు, మీ మీదకి వెళ్ళిపోతుంటారు కదా, ఇదే జరిగింది అంటారు. రాహుల్ గాంధీ తోవకు నిలబడ్డాడు, మకర ద్వారం దగ్గర నిలబడి అటు బిట్టును అవమానించారు. దాంతో పాటు అదొక సమస్య వచ్చింది మనకి, ఏది స్వర్ణ దేవాలయం మీద దాడి చేసింది ఎవడు, సిక్కుల మనోభావం దెబ్బతీసినని కూడా వస్తుంది. అందుకని రాహుల్ గాంధీ గారు పరిణతి ఉందా లేదా, ఒకనాడు నేనైతే చాలా పరిణతి వచ్చిందని నేను అనుకునేవాడిని. ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత ఆయనే చెప్పారు, నేను చాలా పరిణతి వచ్చింది, నేను చాలా నేర్చుకున్నాను ప్రజల దగ్గర నుంచి అని. ఒకనాడు ఇందిరాగాంధీ తన తన తండ్రి గారు రాసిన పుస్తకాన్ని చదివి, లేకుండా లేఖలు చదివి ఆమె భారతదేశం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నది. ఇవాళ ఏమవుతుందంటే అవన్నీ పోయినాయి. ఇప్పుడు రహీం గారు ఏమైందంటే నేర్చుకునేది పోయింది, మనకు ఉన్న విజ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు కనుక సమస్య లేదు. ఇవాళ పార్లమెంట్ సాక్షిగా నిన్న మొన్న జరిగిన సంఘటనల మీద ఎంక్వైరీ కమిషన్ వెయ్యాలి, పూర్తిగా నిజాలు నిగ్గు తీర్చాలి. లేకపోతే పార్లమెంట్ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పోయిందని అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి, చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్లో ప్రముఖమైన విశ్లేషణ మనం తీసుకున్న ఇప్పటి వరకు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.